ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతానని వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. నియోజకవర్గంలో ఉన్న సాగు, తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానన్నారు. వైసీపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని, గత ప్రభుత్వాలు హామీలను మరిచి ప్రజలను మోసం చేశాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాలు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న తాటిపర్తి చంద్రశేఖర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ ఇన్ఛార్జిగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు నియమితులైన కాడి నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలతో కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎర్రగొండపాలెంలో తాజా పరిస్థితులు ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వాస్తవంగా కొత్త వ్యక్తి. అయితే మీరు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఏ విధంగా ఉంది? ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. మొట్టమొదటిగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెంలో ఎంత బలంగా ఉందో గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రభుత్వంలో రాకముందు చెప్పినటువంటి పథకాలని ఇచ్చిన తర్వాత ఇంకా బలపడినటువంటి పార్టీ ఇవాళ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలని తుంగలో తొక్కి తప్పుడు ప్రచారాలతోటి తప్పించుకొని పారిపోతే ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చి మీ ఇంటిలో మంచి జరిగితే, మేలు జరిగితే ఓటేమని అడుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు కాదనుకుంటారు? ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఎర్రగొండపాలెం ఈ ఉన్నటువంటి 5 మండలాల్లో ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం తీసుకుంటే బాగా వెనకబడినటువంటి ప్రాంతము, ఒక రకంగా కరువు ప్రాంతం కూడా. ఇక్కడ ప్రధానంగా మీరు ఎటువంటి సమస్యలను గుర్తించారు? వాటికి మీరు ఎటువంటి పరిష్కార మార్గాలను చూపబోతున్నారు? ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య తాగునీటి సమస్య, దాని తర్వాత సాగునీటి సమస్య. తాగునీటికి ఇక్కడ చాలా ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 100 సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడంలో ఫెయిల్ అయ్యాయి. కాబట్టి ఎప్పుడు సమ్మర్ వచ్చినా కానీ సమస్యలు మనకి స్వాగతిస్తూ ఉంటాయి. ఇవాళ ఈ నియోజకవర్గంలో ట్యాంకర్ల ద్వారా తోలినటువంటి వాటర్ని ఇచ్చిన కాంట్రాక్టర్స్ కానీ లేదా నాయకులు కానీ ఆ బిల్స్ కోసం అడుగుతూ నిత్యం వారు ఏదో ఒక చోట ధర్నాలు చేస్తూ కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ కనపడుతున్నారు. కానీ వారు గమనించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్రెడీ 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ఇక రిమైనింగ్ ఉన్నటువంటి డబ్బుని అతి కొద్ది కాలంలో వారం రోజుల్లో వారి యొక్క అకౌంట్లో జమ చేయబోతున్నటువంటి ప్రభుత్వాన్ని స్వాగతించాలి. అలాగే ఈరోజు కూడా ఏదైతే మొన్న ఒక యాప్ ఇక్కడ ఆపివేయడం జరిగింది, ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద వాటర్ ట్యాంకర్స్ తోలుతున్న దానిలో అవకతవకలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కొంత టెక్నికల్ టీంని నియమించేసి దాని మీద సర్వే చేయించడం కోసం కొంత 4-5 రోజులు సమయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వారం రోజుల నుంచి ట్యాంకర్లు తోలడం ఆపేశారు. దాన్ని నేను పై అధికారులకు తీసుకెళ్ళి, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి సుపీరియర్స్ దగ్గరికి వారి దృష్టిలోకి తీసుకెళ్ళి, నేను ఏవైతే మన వ్యవస్థలు ఉన్నాయో అది పంచాయతీరాజ్ వ్యవస్థ, జిల్లా పరిషత్, అట్లాగే మన గ్రామాల్లో ఉన్నటువంటి గ్రాంట్ పంచాయతీల్లో కానీ ఉన్నటువంటి ఏ గ్రాంట్లోనైనా మంచినీటిని తోలుకునేటటువంటి వెసులుబాటుని కల్పించవలసిందిగా కోరాను. దానికి గౌరవ కలెక్టర్ గారు స్పందించి నిన్ననే ఒక ఆర్డర్ కూడా పాస్ చేయడం జరిగింది. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఇక్కడున్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమైనటువంటి ప్రణాళిక రచన మొత్తాన్ని కూడా వివరించారు. ఎంతో కాలం నుంచి కొనసాగుతున్నటువంటి తాగునీటి అవసరాలను తీర్చేందుకు కొన్ని సొసైటీల ద్వారా బోర్లను ఏర్పాటు చేయడం, శాశ్వతంగా నీటి పరిష్కారానికి వెలుగొండ ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేయబోతున్నట్టుగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని సస్యామలం చేసేందుకు అవసరమైనటువంటి నీటి వసతులను కూడా వెలుగొండ ప్రాజెక్టే కాకుండా తీగలేరు కాలువ ద్వారాను, మిగిలిన కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టుల ద్వారాను కూడా ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సస్యశ్యామలమైనటువంటి భూమి అయితే ఉంది, దానికి కావాల్సినటువంటి నీటి కొరత వాటిని తీర్చడమే కాకుండా ఇప్పటి వరకు ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధిని కూడా తెలియజేసి ఉన్నారు. అంతేకాకుండా ఎవరైనా మాట్లాడేవారు ఉంటే, అభివృద్ధి జరగలేదనేవారు ఉంటే వారి యొక్క డేటాతో వస్తే సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తాటిపర్తి చంద్రశేఖర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్.